కారుమూలు గ్రామంలో ఇప్పటికి 67 లక్షల రూపాయల రోడ్ల నిర్మాణం పూర్తయింది. 2,30,00,000 రూపాయలు ఈ గ్రామానికి శాంక్షన్ చేయడం కూడా జరిగింది. అలాగే ఈ మండలంలో లోకేష్ బాబు ఎన్నికల హామీలో భాగంగా మంగళగిరిలో ఇళ్ల పట్టాలు ఇస్తారన్న కార్యక్రమంలో భాగంగా జియో 30 తీసుకొచ్చి ఆయన ఆ రోజు 3,000 మందికి ఇచ్చిన మొన్న మళ్ళీ 3,000 అంటే దాదాపు 6,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన పరిస్థితి. పోరంబాకులు ఆక్రమించుకుని ఆక్రమణదారులు ఉన్న వాళ్ళని తరతరాలుగా నివసించే వాళ్ళకి భూమి హక్కు కల్పిస్తూ జియో 30 ద్వారా ఇళ్ల స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసి రిజిస్ట్రేషన్ ఆఫీసులో స్టాంప్ డ్యూటీ కూడా ప్రభుత్వమే చెల్లించి పట్టాలు అందించే కార్యక్రమాన్ని చేపట్టిన యువ నాయకుడు లోకేష్ బాబును అభినందిస్తూ ఆయన స్ఫూర్తిగా ఈ జిల్లాలో అవినిగడ్డలో మాత్రమే ఒక 70 పట్టాలు ఇచ్చిన పరిస్థితి ఉమ్మడి కృష్ణా జిల్లాలో. నేను ఇప్పటికే గన్నవరం మండలంలో 450 పట్టాలు ఇచ్చా. అలాగే కొత్తపల్లిలో దాదాపు 196 పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వటానికి రెడీగా ఉంది. అలా కాకుండా చాలా గ్రామాల్లో ఐడెంటిఫై చేయమని మొన్న లాస్ట్ వీక్ ఎంఆర్ఓని పిలిచి ఆర్డీఓని పిలిచి మాట్లాడితే దాదాపు 341 మందికి పొజిషన్ సర్టిఫికెట్లు ఇవ్వబోతున్నాం. త్వరలో ఈ 500-600 మందికి జియో 30 ఇంప్లిమెంట్ చేసి బాపులపాడు కళ్యాణ మండపంలో ఎక్కడైనా పెట్టి ఈ పట్టాల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం 10-15 రోజుల్లో తీసుకునే పరిస్థితి. అలాగే కానుమూలు గ్రామంలో పార్టీ చాలా పటిష్టంగా ఉంది. గతంలో 2019లో 450 మెజారిటీ వచ్చిన ఊరు మొన్న ఎన్నికలప్పుడు కూడా వస్తుందనుకున్నా 450 మైనస్ని కవర్ చేస్తా మరో 179 ఓట్లు నాకు మెజారిటీ ఇచ్చిన ఈ గ్రామ ప్రజల మేల్ని మర్చిపోలేని తెలియజేస్తూ చాలామంది ఈ నియోజకవర్గంలో తండ్రులు మాజీ సర్పంచులు పార్టీల పట్ల ఉంటే పేగుబంధానికి కాదనుకున్నా. నాకు ఓటేసిన వాళ్ళకి ఎంత చేసినా తక్కువే. అంటే ఊరినే చెప్పుకుంటాక చాలా సందర్భాలు ఉంటాయి. మనుషులు మంచిగా చెడు అనేది కొన్నాళ్ళు తిరిగితే కానీ తెలియదు ఎవరితో. అలాగే ఈ నియోజకవర్గంలో కూడా గతంలో జరిగిన పరిపాలనని నా 2 ఏళ్ల పరిపాలనని బేరీ చేసుకోమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరుతున్నాను. అలాగే గ్రామ అభివృద్ధిలో రాజకీయాల చోట్ల తప్పుడు కేసులు పెట్టట్లా ధర్నాలు చేస్తుంటే అంతకుముందు తెలుగుదేశం పార్టీ ఎన్నికేపాడులో ధర్నా చేస్తుంటే ఆ రోజున పాలకులుగా ఉన్నవాళ్ళు దీక్షా శిబిరం దగ్గరికి వచ్చారు. మాకు రావటం 6 నిమిషం పని. కానీ సంస్కారం బేసిక్గా మన తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం, చదువుకున్న సంస్కారం ఎప్పుడు ఉండాలి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టే దీక్షల్ని నేను ఎక్కడా వ్యతిరేకించాల. కానీ ఇదే గన్నవరంలో గడచిన 5 సంవత్సరాలు ఎలా ఉందో మీడియా సోదరులు తెలియదు అని అడుగుతుంది. డిఎస్సి అని చెప్తా స్పోర్ట్స్ కోటాలో జరిగిందని ఆధారాలు చూపించకుండా 16,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన లోకేష్ బాబు 16,000 మందికి ఉద్యోగాలు ఇప్పించినందుకు రాజీనామా చేయాలా? లేకపోతే పేదలకు ఇళ్ల పట్టాలు 6,000 మందికి ఇచ్చినందుకు చేయాలా? లేకపోతే గూగుల్ తీసుకొచ్చినందుకు లోకేష్ రాజీనామా చేయాలా? లేదంటే ఫార్చ్యూన్ 500 కంపెనీస్ ప్రతినిధితో చర్చలు జరుపుతున్నందుకు లోకేష్ బాబు రాజీనామా చేయాలా? లేదంటే ఈ గూగుల్ని విశ్వవేదికగా వైజాగ్ తీసుకొచ్చి డేటా సెంటర్లు తీసుకొచ్చి మిగతా డేటా సెంటర్లు పెడదామని ఆలోచన చేస్తున్న, అలాగే అన్ని దేశాల్లో ఉన్న నెట్వర్క్ల్ని పారిశ్రామికవేత్తల్ని ఆహ్వానిస్తున్నందుకు రాజీనామా చేయాలా? ఈ భారతదేశంలో 25 వచ్చిన పెట్టుబడుల్లో 26% పైబడి పెట్టుబడులు తీసుకొచ్చినందుకు రాజీనామా చేయాలా? దేనికి చేయాలో సుస్పష్టంగా వైసీపీ చెప్పాల్సిన అవసరం ఉంది. మీ హయాంలో కనీసం రోడ్లు వేయలేకపోయారు. మీ హయాంలో ఉన్న పరిశ్రమలు బయటికి వెళ్ళిపోయినా ఆపలేకపోయారు. కనీసం ఇండస్ట్రీస్ వెళ్ళిపోతుంటే దింపుడు కళ్ళి వాసన ఉంటుంది. ఎవడో బతకరని తెలిసిన ఆచారాన్ని పాటించే దేశం ఇది. అలాంటి ఈ రాష్ట్రాన్ని సంకనాకిచ్చింది కాక ఇంకా మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రానికి మాజీ మంత్రులుగా ఎలగబెట్టి ఈ జిల్లా మాజీ మంత్రులుగా పనిచేసి నియోజకవర్గాలను ఏమీ చేయకుండా పైపెచ్చు లోకేష్ బాబు అది లోకేష్ బాబు ఇది. అసలు జగన్మోహన్ రెడ్డిని లోకేష్ బాబు సవాల్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారో చెప్పాలి. కానీ ప్రతివాడు నేనొత్తా అంటే ఎవరి స్థాయి వాళ్ళు పెంచుకుంటే సరిపోతుంది. నేను శాసనసభ్యుడిగా గన్నవరం నుంచి పొచ్చబల్లి సుందరయ్య గారు, కాకర వెంకటరత్నం గారు, వెలువోలు సీతారామయ్య గారు ఇట్లాంటి మహానుభావులు గడ్డ నుంచి ప్రతినిధించవచ్చు. నేను చర్చకు సిద్ధం. ఈ జిల్లా మాజీ మంత్రులు నా స్థాయి సరిపోద్దని వాళ్ళు భావిస్తే వాళ్ళు ఓడిపోయి ఉన్నారు, నేను గెలుచున్నా, ఒక ఆయన పోటీ చేయలేం. మీరు రెడీ అయితే బహిరంగ చర్చకు నేను సిద్ధం. అది డిఎస్సి మీదైనా, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి మీదైనా, ఈ జిల్లా అభివృద్ధి మీదైనా, ఆఖరికి గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి మీదైనా దేనికైనా చర్చకు సిద్ధం. ఊరికినే మీడియా ముందు మాట్లాడి లేని ఆరోపణలు చేసి అవన పనులు అడిగితే ప్రజలకు నిజం చెప్పాల్సిన అవసరం ఉంది. మీడియా ముందు గొట్టాల ముందు మాడతాం తప్ప
అసలు డిబేట్లు పెట్టే సంస్కృతి ఈ దేశంలో ఇంకా రాలా. ఊరినే సవాళ్ళు చేస్తాం, పోలీసులు ఆపేస్తారు కాబట్టి ఏమైనా మాట్లాడొచ్చు అనుకుంటాం. ఎలాంటి భాష మాట్లాడారో ఆలోచించాల్సి వస్తుంది. నిన్నగా మొన్న మాజీ మంత్రి మాట్లాడుతున్నాడు లోకేష్ బాబుని, చంద్రబాబు నాయుడు గారిని. అసలు అతని భాషలో చాలా తేడా వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు అది వినసొంపుగా ఉంది చెవులకైతే. అంటే మగటింతో మత్స్యంత్రం కొట్టిన అర్జునుడు అయిన అన్నని అడిగిన లాగా భాష మాట్లాడేటప్పుడు అధికారం ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు విర్రవీగిన నోరు ఇప్పుడు ఎందుకు పడిపోయిందని అడుగుతున్నా. నువ్వు 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 మంత్రిగా పనిచేసావు, డిఎస్సి గురించి మాట్లాడుతున్నావు. గుడివాడ మాజీ మంత్రిని సూటిగా సుస్పష్టంగా అడుగుతున్నా, డిఎస్సి ఫుల్ ఫామ్ తెలుసా? డిఎస్సి అబ్రివేషన్ తెలుసా? నువ్వు చదువుకున్న 8వ తరగతి నీకు ఎత్తి పరిస్థితో తెలవదు, కానీ నువ్వు డిఎస్సి మాట్లాడటం హాస్యాస్పదం. నీకు తెలిసిన భాష, నీకు తెలిసిన సబ్జెక్ట్లో మాట్లాడతాకి బహిరంగ చర్చకి నేను సరిపోతా అనుకుంటున్నా. ఒకవేళ నువ్వు శాసనసభ్యుడు కాదు, ఇప్పుడు నేను శాసనసభ్యుడిని, కానీ నువ్వు గతంలో మాజీ మంత్రికి ఎలగబెట్టావు కాబట్టి నీకు మాజీ మంత్రి కావాలంటే మా పార్టీలో కూడా మాజీ మంత్రులు చాలా మంది ఉన్నారు. వాళ్ళతో డిబేట్ చేస్తే బెటర్ తప్ప మీరు అసత్యాలని, అర్ధసత్యాలు కూడా లేకుండా అర్ధసత్యాన్ని ప్రచారం చేయొచ్చేమో కానీ అసత్యాలని ప్రజలు నమ్మరు. మీరు 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 ఓడిపోయి డిఎస్సి మీద ధర్నా చేస్తున్నారు. ఓడిపోయిన అభ్యర్థులు గెలిచిన 11 మంది ఇంక్లూడింగ్ మాజీ ముఖ్యమంత్రితో సహా అసెంబ్లీకి రారు. రేపు 17వ తారీఖు నుంచి అసెంబ్లీకి రండి, డిఎస్సి మీద చర్చిద్దాం. మీ దగ్గర ఏం ఆధారం లేదు, స్పీకర్కి ఇవ్వండి. అసలు మీరు ఎందుకు మాట్లాడతారో తెలియదు. ఈ రాష్ట్ర ప్రయోజనాల పట్ల మీకు నిజంగా విశ్వాసం ఉంటే, మీ రాజకీయ పేట నడిపేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసమే అయితే తక్షణం మీరు అసెంబ్లీకి రావాల్సిందిగా కోరుతున్నాం. లేదు మేము రావంటే, మేము పాదయాత్ర చేస్తాం, మేము రావంటే జీతాలు తీసుకోవద్దని నేను అభ్యర్థిస్తున్నాను. నో వర్క్ నో పే విధానం అన్ని చోట్ల ప్రపంచంలో ఉంది. ఎవడు పని చేయకపోయినా, మైక్రోసాఫ్ట్ కంపెనీ పనిచేసేవాడైనా, ఇంకో కంపెనీ పనిచేసేవాడైనా జీతం పని చేస్తేనే జీతం వస్తుంది తప్ప పని చేయకుండా జీతాలు తీసుకుంటాం దొంగతనంగా నేను భావిస్తున్నాను. దొడ్డిదారిని సంతకాలు పెట్టి వెళ్ళి రాష్ట్ర అసెంబ్లీని అవమానిస్తాం కాదని అడుగుతున్నాం. మీరు దయచేసి 16,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చి మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తున్నాం, మళ్ళీ ఉద్యోగాలు ఇస్తున్నాం. మీరు ఉద్యోగాలు ఇచ్చింది లేదు, చచ్చింది లేదు. నేను ఇచ్చిన 150 ఉద్యోగాలు కూడా మీరు క్లెయిమ్ చేసుకోలేని దుస్థితిలో మీరు ఆ రోజు పరిపాలించారు. సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ గా 150 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు నేను ఇస్తే ఎంత పారదర్శకంగా ఇచ్చారంటే, సీఈఓకి, ఎండీకి, చైర్మన్కి మార్కులు ఉంటే అవినీతికి ఆస్కారం ఉంటుందని పేపర్ యాడ్లోనే పెట్టా. డూ రిజర్వేషన్ ఫాలో అయ్యి ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే ఆడికే జాబ్ ఇమ్మన్నా 150 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చింది. అదే నేను చేసి ఉండకపోతే ఈ 150లో 60-70 ఉద్యోగాలు అమ్ముకునే పరిస్థితి ఉంది. మీరు మీ మీ మాటలు ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు. ప్రజల మన్ననలు పొంది ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేసే లెక్కైతే ముందు ఈ రాష్ట్ర శాసనసభను అవమానించకండి. ఈ రాష్ట్ర శాసనసభ సభ్యుడిగా గెలిచి ఈ రాష్ట్ర శాసనసభ్యులుగా మీరు అసెంబ్లీకి రాకుండా మీరు ఇలా టెంట్లు వేసుకుని తిరుగుతాం వల్ల ఉపయోగం లేదు. వచ్చే ఎన్నికల్లో చెప్పిందే మాట మీద జగన్మోహన్ రెడ్డి తరచూ చెప్పే మడమ తిప్పను మాట తప్పనే విధంగా వచ్చే ఎన్నికల్లో కూడా మీకు అధికారం ఇవ్వకపోతే మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసి అసెంబ్లీ సమావేశాలు మొత్తం 5 సంవత్సరాల పాటు బహిష్కరిస్తామనే దమ్ము ధైర్యం మీకుంటే అది మేనిఫెస్టోలో పెడతామని బహిరంగ చెప్పండి. లేదా ఇప్పుడు అసెంబ్లీకి రండి. ఇప్పుడు ఒక మాట, రేపు ఒక మాట. చంద్రబాబు నాయుడు గారు రాలేదంటే ఆయనకు అవమానం జరిగిందని, చట్టసభలో అవమానానికి గురై అవహేళన జరిగిందని ఆయన మానేసింది. గతంలో జయలలిత మానేసింది, ఆవిడ కూడా ఆవిడకి అవమానం జరిగింది మానేసి. మీకు ఏ అవమానం జరిగిందని స్పీకర్ మైక్ ఎవడు అంటారు. అసలు మీరు అసెంబ్లీకి వచ్చి అడిగితే మైక్ అయ్యన్న పాత్ర గారు ఇస్తారో ఎవడో తెలుస్తుంది. అసలు మీరు వచ్చింది ఎక్కడ? గవర్నర్ ప్రసంగం అవగానే పేపర్ల నుంచి వెళ్ళిపోతుంది తప్ప ఈ ద్వంద్వ నీతికి ప్రజలు గమనిస్తున్నారు. వచ్చే శాసనసభలో కూడా మీరు అధికారం ఇస్తేనే శాసనసభకు వస్తామని ప్రకటించే దమ్ముంటే మీతో నేను చర్చకు సిద్ధం. సార్, మీరు పట్టుదల నెరవేరిందని అసెంబ్లీ సాక్షిగా సరసానంజలి గారి మీద వ్యూ డైరీ మీద చేసిన ఆరోపణలు లేదా వాళ్ళని రాజీనామా చేశారు, దాని మీద మీ పార్టీ అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం అందరు రాజకీయ చెప్తారు. పార్టీ అధిష్టానం సుప్రీం, పార్టీ డెసిషన్ తీసుకుంటుంది, పార్టీని డెసిషన్ తీసుకుంటుంది. కానీ సార్ 150 నియోజకవర్గాలు వేరైతే మన గణేశ్వరికి వేరు, మీరు పోరాడిన విధానం వేరే. అంటే వేరేంటే ఎలా? వేరేంటే అవకతవకలు ఉన్నాయి, దాన్ని ఎవరు ఎక్కడ కోరిక ఎటువంటి ఆరోపణ చేయలేదు. అసెంబ్లీ సాక్షి మీరే చేశారు, దాన్ని మీరు సాధించారు. దానిలో మీ స్పందన ఏంటంటే? స్పందన ఏమంటే పార్టీ నిర్ణయం తీసుకుంది. ఒక పార్టీలో, ఒక రాజకీయ పార్టీలో పనిచేద్దాం అన్న ఆలోచన ఒక కార్యకర్తకు కానీ, ఒక నాయకుడికి కానీ, ఒక మండల ప్రెసిడెంట్ కానీ ఉంటే పార్టీ నిర్ణయాల ప్రకారం నడవాలి.